ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనం దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యతను, సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉదయకాలం ముందు మనము గతంలో ధర్మశాస్త్రంలో 613 ఏవైతే నియమాలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందులో మూడో దానికి మనం వచ్చి ఉన్నాం. మొదటి 2 అయిపోయాయి. మూడో దానికి అంశానికి వచ్చాం. సూచనలు మరియు సమయం గురించి. అంటే సూచన అనేది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సూచన అనేది ఇచ్చాడు. సూచన అనేది ఇవ్వటం జరిగింది. అందులో సున్నతి గురించి నేను మీకు చాలా స్పష్టంగా ముందు నేను చెప్పాను. సున్నతి గురించి నేను మీకు చెప్పాను. తర్వాత ఇక్కడ మనం చూసినట్లు సున్నతి గురించి నేను మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే వస్త్రముల అంచులకు కుచ్చులు చేయవలెను అనే దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కుచ్చులను హెబ్రీలో జిట్ అంటారు. దీని గురించి సంఖ్యాకాండం 15:38 చాలా చక్కగా, చాలా వివరంగా రాస్తుంది. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని దాంట్లో కొంచెం వివరణ మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 15:38 మనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటయే అది మీకు కుచ్చుగా నుండును. వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనే ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క బట్టల అంచులో కుచ్చులు చేసుకొని కుచ్చుల మీద నీలి సూత్రం తగిలింపవలెను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ అనేది ఇవ్వటం జరిగింది. మనం ఇంకా చూసినట్లయితే 613 యొక్క నియమాలను మనం ఒక్కొక్క భాగములో, అంటే జీవితంలో ఒక్కొక్క కోణములో దేవుడు ఏ విధంగా వారు జీవించాలో వారికి అన్ని నియమాలు, అన్ని కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వస్త్రధారణ విషయంలో కూడా వారు తమ బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బట్టల కుచ్చులు చేసుకోవాలి. అంచులు ఏం చేయాలి? కుచ్చులు చేసుకొని వాటిని ఏం చేసుకోవాలి? అంచుల కుచ్చుల మీద, అంటే అది నీలి సూత్రముగా అంటే బ్లూ కలర్లో ఉండాలి అనేది అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ బట్టల అంచుల కుచ్చులు గురించి కూడా ఒకసారి నేను ఆ ఇమేజ్ అనేది మీకు చూపిస్తే కొంచెం మీకు అర్థమవుతుండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా వారు బట్టలు వేసుకున్నప్పుడు బట్టల యొక్క అంచులో ఈ విధంగా కుచ్చులు అనేవి ఉంటాయి. ఈ విధంగా కుచ్చులు వేసుకోవాలి. ఎన్ని థ్రెడ్స్, అంటే దీనికి ఎన్ని ముడులు ఉండాలి, తర్వాత ఇది ఎంత లెంత్ ఉండాలి, ఇదంతా కూడా ఒక లెక్క ప్రకారంగా వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేయటం అనేది జరుగుతుందంటే, దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ చివరి దినాలలో మనం ఇజ్రాయేలు ప్రజల వలె బట్టల అంచులకు కుచ్చులు వేసుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఏ ఉద్దేశంతో అయితే, ఎందుకు ఇది మనం చేయటం లేదు దాన్ని కూడా తర్వాత మనం అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏ ఉద్దేశంతో అయితే దేవుడు బట్టల అంచులకు కుచ్చులు వేసుకోమని చెప్పాడు, ఏ ఉద్దేశము అంటే వారు దేవుని ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని, అలాగే దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు, అంటే దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని నేను దేవుని ఆజ్ఞను గైకొనుటకు నన్ను నేను సమర్పించుకుంటానని
అలాగే మునుపటి వలె, అందుకే ఇక్కడ ఏమంటాం, మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. అందుకే దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అవి మీకు కూర్చుగానుండు. చూడండి ఎంత చక్కగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమాన్ని నియమించుడా. వారి యొక్క వస్త్రములో కుచ్చులు ఉన్నప్పుడు ఆ కుచ్చులను చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ, అందుకే ఇక్కడ ఏమన్నా ఒక్కటే కాదు, నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ ఏం చేసుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం, ఇక్కడ అందుకే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని పదే పదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ప్రేమైన సహోదరి సహోదరులారు, ఈరోజు ఉదయకాలం ముందు నీవు దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉన్నా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మనము వస్త్రధారణ, అంటే మన వస్త్రధారణకు కుచ్చులు, మన వస్త్రాలకు అంచులో కుచ్చులు లేకపోవచ్చు. అంటే మనం ఆ ఇజ్రాయేలు ప్రజలకు అటువంటి వస్త్రధారణ ధరించుకొని, అటువంటి వస్త్రాలు ధరించుకొని అంచులకు కుచ్చులు వేసుకొని వాటిని చూసినప్పుడల్లా వీళ్ళు ఏం చేసుకునేది, జ్ఞాపకం చేసుకునే దేవుని ఆజ్ఞలను. నేను దేవునికి ప్రతిష్ఠితమైన వ్యక్తిని, నేను నేను కోరిన వాటిని బట్టి కానీ, లేదా నేను చూసిన వాటిని బట్టి నేను వ్యభిచరింపకూడదు, నేను దేవునికి ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకునేది. అలాగే ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క సిద్ధాంతం లేదా ఈ యొక్క ఆజ్ఞను మనం పాటించే రీతిగా ఉంటున్నామా? ఈ నియమాన్ని మనము పాటించే రీతిగా ఉంటున్నామా? ప్రతి దినం ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదా దేవుని ఆజ్ఞలను గాలి కొదిలేసి మనం కోరిన వాటిని బట్టి, మనం చూసిన వాటిని బట్టి వ్యభిచారులుగా జీవిస్తున్నామా? అందుకే ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని ఉదయకాల ముందు మనము పరిశీలన చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఈ చివరి దినాల్లో ఉంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, దేవునికి ప్రతిష్ఠులై ఉండకపోవడానికి కారణం వాళ్ళు దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోరు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోరు. యాదేచ్ఛగా ఇష్టారాజ్యంగా బ్రతికేస్తూ ఉంటారు. వారు కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి, ఆశించిన దాన్ని బట్టి ఒక వ్యభిచారపు, అంటే లోకంలో కలిసిపోయేటువంటి ఒక వ్యభిచారపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయకాలం ముందు ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. నీవు దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు చేసే నీ ప్రయాణాల్లో కానీ, నువ్వు చేసే పనుల్లో కానీ, అనుదిన జీవితంలో దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడు కూడా మనకు ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం మన వస్త్రాలకు అంచులో కుచ్చులు లేకపోవచ్చు, అట్టి వస్త్రాలు ఈరోజు మనం ధరించుకోకపోవచ్చు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఏ ఉద్దేశంతో అయితే దేవుడి నియమాన్ని నియమించుకున్నాడు, ఆ ఉద్దేశం మన జీవితం నెరవేర్చబడుతుందా? ప్రతిరోజు దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుని, అందుకే ఒకటే కాదు, ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవునికి ప్రతిష్ఠితమైన వ్యక్తిని, నేను బాప్టిజం తీసుకున్న వ్యక్తిని, నేను పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిని, నేను సహవాసం చేస్తున్న వ్యక్తిని, నేను ఒక క్రైస్తవుణ్ణి, క్రీస్తును వెంబడించే ఒక క్రైస్తవుణ్ణి, నన్ను నేను ఉపేక్షించుకొని ప్రతి దినం ఆయనను వెంబడించవలసిన క్రైస్తవుడిని అని ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రం మాత్రమే ఇవ్వబడింది. అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత ఆయా కోణాల్లో నియమాలు, కట్టడాలు, శాసనాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. కానీ వారికంటే ఎక్కువగా మనకు దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాక్యాన్ని ఇచ్చాడు. మన దగ్గర సంపూర్ణ పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేదు, కానీ మన దగ్గర సంపూర్ణ పరిశుద్ధ గ్రంథం ఉంది. పరిశుద్ధుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన అనేక మంది జీవిత మాదిరిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే మనకెన్నో విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్నాయి.
నువ్వెప్పుడైతే దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటావు, అప్పుడే నువ్వు దేవునికి ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉంటావు. ఒక పట్టుదల, ఒక నిష్ఠత నీలోనికి వస్తుంది. నువ్వు కోరిన వాటిని బట్టు, నువ్వు చూసిన వాటిని బట్టు, వాటిని కోరి లేదా వాటిని చూసి ఆశించి పరుగులు తీసే జీవితాన్ని నువ్వు జీవించు. క్రీస్తునకు ఒక ప్రతిష్ఠితమైన వ్యక్తిగా, నిజమైన క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీ అనుదిన జీవితంలో నువ్వు జీవిస్తా. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ నువ్వు వెనకబడి ఉంటే, అందుకే లాస్ట్లో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాను మీకు దేవుడనై ఉండుటకు. ఎందుకంటే మీరు నా ఆజ్ఞలు గైకొనటానికి నేను మిమ్మల్ని విడిపించాను. నేను మీకు దేవుడిని, ఎప్పుడు దేవుడిగా ఉంటాను. మీరు నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీకు దేవుడినై ఉంటాను. సాతాను కబంధ హస్తాల నుంచి, సాతాను యొక్క వశం నుంచి, భయంకరమైన పాపపు బానిసత్వం నుంచి దేవుడు నేను విడిపించిన దేనికోసం? నువ్వు కోరిన దాన్ని బట్టు, నువ్వు చూసిన దాన్ని బట్టు, నీ ఇచ్చలు వాంఛలను బట్టి బ్రతకడానికి కాదు. క్రీస్తునకు ఒక ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉండటానికి, ఆయన ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క ఆజ్ఞను పట్టుదలతో మూల్యం చెల్లిస్తూ నెరవేర్చడానికి. అందుకే ఈ విషయంలో వెనకబడి ఉంటే ఈరోజైనా పశ్చాత్తాపడు, ఈ రోజైనా మారు మనసు పొందు. ఏదో బ్రతికేస్తున్నాను అనుకుంటే కాదు, సరి అయిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుందాం. 613 నియమాలలో కొన్ని ఒక్కొక్కటి మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో 3వ అంశానికి వచ్చాం. సున్నతి గురించి కూడా నేను చాలా వివరంగా గతంలో నేను చెప్పాను. చక్కగా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నువ్వు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో తిన్న ఆహార పదార్థాలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నువ్వు కూడా లోకంలో ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి పరుగెత్తేటువంటి ఒక వ్యభిచారపు జీవితాన్ని జీవిస్తున్నావా? లోక స్నేహం నువ్వు చేస్తున్నావా? లేదా ఆయన నమ్మకంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని ఆయనకు ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉంటూ ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తున్నావా? పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రం. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి. దీని యొక్క తీవ్రతను, దీని యొక్క గంభీరత్వాన్ని మేమందరం అర్థం చేసుకున్నట్టుకు సహాయం. ప్రతి విషయంలో, ప్రతి రోజు, ప్రతి సందర్భంలో నీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని మేము నీకు ప్రతిష్ఠితమైన జనముగా ఉంటూ, నాయన మేము కోరిన వాటిని బట్టో, చూసిన వాటిని బట్టో, లోకపరమైన వాటిని బట్టి లోక స్నేహం చేస్తూ వ్యభిచారపు సంతానంగా, వ్యభిచారపు జీవితాన్ని మేము జీవించకుండా నిత్యము పరిశుద్ధంగా ఉంటూ నిన్ను సంతోషపెట్టే బ్రతుకులు మేము బ్రతుకుటకు సహాయం చేయండి. కనికరించి మాటలు ఒక్కొక్కరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు త్వరగా రానే ఉన్నాడు. మరణాత.